హలో వ్యూవర్స్, ఈరోజు మినపగాయలు చేస్తున్నాను. అది కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో మీరు కూడా చూద్దురు కానీ రండి. ముందుగా మినపగుళ్ళు తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఇందులో వాటర్ పోసి 4 to 5 అవర్స్ నానబెట్టాలి. 4 to 5 అవర్స్ నానబెట్టిన తర్వాత ఇలా కొంచెం ఉబ్బుతాయి. వీటిని జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని మీకు కావాలంటే ఒక 1 అవర్ పక్కన ఉంచుకోవచ్చు, కానీ నేను వెంటనే చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం గోధుమ రవ్వను యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే పైన క్రిస్పీనెస్ రావడం కోసం. అలాగే చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చిన్నగా తరిగిన కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసి కలుపుకుంటున్నాను. మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే పిండి అంత బాగా మెరిగిపోద్ది, అంత బాగా సాఫ్ట్గా అవుద్ది. ఇప్పుడు చేతికి కొంచెం వాటర్ పెట్టుకుంటూ పిండిని తీసుకొని గారెల్లాగా మత్తుకొని వేడివేడి నూనెలో వేసుకోవాలి. ఇక్కడ నేను గారెలు ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి గారెల షేప్ అంత పర్ఫెక్ట్గా రావడం లేదు. మీకు కావాలంటే కవర్కి ఆయిల్ అప్లై చేసి దానిపైన గారె ఒత్తుకొని నూనెలో వేసుకోవచ్చు. గారె కాల్చుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, ఎందుకంటే అప్పుడే లోపల పిండి బాగా కుక్ అవ్వుద్ది, పైన మంచి క్రిస్పీనెస్ వస్తుంది. ఇవి కొంచెం కలర్ వచ్చాక రెండో వైపు తిప్పుకోవాలి. రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. అంతే, మనకు కావాల్సిన వేడి గారెలు తయారైపోతాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.